Clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for Clause 2 to 50, Schedule 1, Schedule 2, Clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, Clause 2 to 50, Schedule 1, Schedule 3, Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry and Fisheries to move the motion for passing the bill. I request to move that the bill is passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes have it, the motion is carried and the bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Amendment Bill 2020. Minister. Adhyaksha, I request to move that the Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Amendment Bill 2020 be taken into consideration. Motion moved. Discussion and consideration of the bill. Minister. Adhyaksha, FRBM చట్టం అధ్యక్ష 2005లో భారతదేశంలో చట్టం చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఆ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో మన రాష్ట్రంలో ఉండే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ FRBM యాక్ట్ 2005 అని అంటాం అధ్యక్ష. ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, ఇట్ ఈస్ టు ఎలిమినేట్ ద రెవెన్యూ డెఫిసిట్ అండ్ బిల్డ్ అడిక్వేట్ రెవెన్యూ సర్ప్లస్. ఏదైతే మన రెవెన్యూ లోటు ఉంటుందో దాన్ని తగ్గించడము, అదేవిధంగా రెవెన్యూ ఆధిక్యత కూడా పెట్టుకున్న బాధ్యత కోసం ఈ FRBM చట్టం ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు ఆల్సో టు కంటైన్ ద ఫిజికల్ డెఫిసిట్ అట్ అ సస్టైనబుల్ లెవెల్. ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే లోటు ఉంటుందో అధ్యక్ష, అది కూడా ఆర్థిక లోటు ఏదైతే ఉంటుందో అది తక్కువ చేసేదానికి ఈ చట్టము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష, చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సర్ప్లస్ అమౌంట్ వచ్చిన తర్వాత మన డిశ్చార్జింగ్ ఆఫ్ లయబిలిటీస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద అసెట్స్ అధ్యక్ష, ఏవైతే మన ఆస్తులు ఉంటాయో ఆస్తి విలువ అప్పుల విలువ కంటే ఎక్కువ చేసే దానికోసం కూడా ఈ చట్టము అది ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రయారిటైజేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, అంటే మనకు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని రకరకాల ఎక్స్పెండిచర్స్ ఉన్నా కూడా దాంట్లో ప్రయారిటీ ఏదని చూసుకునే దానికి కూడా ఈ చట్టము ఉపయోగపడుతుంది అధ్యక్ష. అయితే పీరియాడికల్గా ఈ చట్టాన్ని దీన్ని అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఫైనాన్స్ కమిషన్ కొన్ని నిబంధనలు ఇస్తారనమాట విత్ రిగార్డ్ టు రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ సర్ప్లస్, ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ సర్ప్లస్. అదేవిధంగా మన 2015-16లో 14వ ఆర్థిక సంఘం ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అవి ఇన్కార్పొరేట్ చేసేదానికి మనం చట్టము యాక్చువల్గా 2015-16లోనే అమెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అయితే 2015-16లో అమెండ్ చేయలేదు అధ్యక్ష. ఈరోజు 15వ ఆర్థిక సంఘము సిఫార్సులు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అమల్లోకి తీసుకోవడం రావడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో అధ్యక్ష ముఖ్య ఉద్దేశాలు ఎప్పుడైనా కూడా ద రెగ్యులర్ 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్స్లో అధ్యక్ష మనకు 3% రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో అందులో 3% మాత్రమే మనము అప్పు చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైనా కానీ ఒక 0.25% 3% దాటి కూడా చేయొచ్చు. అది ఎప్పుడంటే మన అప్పు స్థూల ఉత్పత్తికి సంబంధించిన నిష్పత్తి 25% కంటే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఇంకొక అదనంగా 0.25% మనకు పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక సందర్భంలో కూడా ఇంకొక 0.25% ఇస్తారు అధ్యక్ష. అది ఎప్పుడంటే మన వడ్డీ ఏదైతే ఉందో అప్పు మీద వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ మనకున్న రెవెన్యూ రసీదులు ఏవైతే ఉంటాయో అందులో 10% ఉన్నట్లయితే అప్పుడు కూడా ఇంకో 0.25% వస్తుంది అధ్యక్ష. అయితే ఈ రెండు కలుపుకుంటే కూడా మ్యాక్సిమంగా మనకు పర్మిసబుల్ లిమిట్ యాజ్ పర్ 14th ఫైనాన్స్ కమిషన్ 3.5% చేసుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష. కాకపోతే జనరల్గా అధ్యక్ష రాష్ట్రము అదేవిధంగా దేశం కూడా పరిస్థితుల వలన అవసరాల వలన ఒక్కొక్కసారి ఈ 3.5%, 3%, 3.025% దాటుతూ ఉంటాం అధ్యక్ష. దాటినప్పుడు మనము చట్టాన్ని అమెండ్ చేస్తూ మరి మనం ఇక్కడ లెజిస్లేచర్ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఉదాహరణకు 13వ ఆర్థిక సంఘం అధ్యక్ష, 13వ ఆర్థిక సంఘం వచ్చేసి మనకు 2010-11 నుంచి 2014-15 వరకు
2005-6 నుంచి 2009-10 వరకు 13వ ఆర్థిక సంఘము అమల్లో ఉంది అధ్యక్ష. అప్పట్లో మనకున్న అమెండ్మెంట్ ఏదైతే చేసినామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఎగ్జంప్షన్ టు దిస్ లిమిట్ at 3.5%. ఏదైతే 3% ఉందో 3.5% ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 4% అంటే 2008-9 సంవత్సరానికి 3.5% ఇవ్వడం జరిగింది. 2009-10కి 4% ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా FRBM చట్టం అది 2010లో అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2011లో కూడా ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో సహజంగా మనకు 35% రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35% దాటి అప్పులు ఉండకూడదు అనేసి అయితే అప్పుడు అమెండ్మెంట్ చేసి 27.6%కి తగ్గించినారు అధ్యక్ష. అయితే ఉదాహరణకు 2010-11లో 30.3% ఉండేది, 11-12కు 29.6%, 2012-13 28.9%, 2013-14 28.2%, 2014-15 27.6%. ఇవి అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చినారు అధ్యక్ష. ఇది వచ్చేసి 2011 సంవత్సరంలో విత్ రిగార్డ్ టు 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 14th ఫైనాన్స్ పీరియడ్ కమిషన్ వచ్చేటప్పటికి మనకు 2019-20కి వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ యాజ్ పర్ 14వ ఆర్థిక సంఘము వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము 1.88 ఉండాల్సినది యాక్చువల్గా మనకు 2.47కి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారము -3% ఉండాల్సినది మన 3.39%కి వచ్చింది అధ్యక్ష. అప్పు స్థూల ఉత్పత్తి నిష్పత్తి అధ్యక్ష 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్ ప్రకారము 25.22 ఉండగా మనకు యాక్చువల్గా 27.97 వచ్చింది అధ్యక్ష. అయితే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయంటే FRB మన ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్స్ నుంచి ఎక్కడైతే మార్పు ఉందో మన యాక్చువల్ ఫిగర్స్ మారుతూ ఉన్నాయో దాన్ని అమెండ్మెంట్ ద్వారా మనం రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మనం ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ అధ్యక్ష యాజ్ పర్ 9A ఆఫ్ ద సెక్షన్ 9A ఆఫ్ ద AP FRBM Act 2005 ప్రకారంగా అధ్యక్ష ఇప్పుడు for the financial years from 2015-16 to 2019-20, the revenue deficit shall not be more than 2.5% of GSDP, including one-time additional borrowing of rupees 2,534 crore permitted by Government of India for the year 2019-20. అది ఒక అమెండ్మెంట్ అధ్యక్ష. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 2021 అధ్యక్ష ద రెవెన్యూ డెఫిసిట్ షెల్ బి కంటైన్డ్ విత్ ఇన్ 4.5%. అంటే 2015-16 నుంచి 2019-20 వరకు అధ్యక్ష రెవెన్యూ లోటును 2.5%కు అమెండ్ చేయడము మరి ప్రపోజ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంక్లూడింగ్ ఒక వన్ టైం బారోయింగ్ అధ్యక్ష. ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము 2019-20లో 2,534 కోట్లు అదనంగా బారో చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగా 2.5% ప్రపోజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 2021కి అధ్యక్ష 2021కి మాత్రము రెవెన్యూ డెఫిసిట్ 4.5% అధ్యక్ష. ఎందుకు ఈ లీప్ అంటే అధ్యక్ష ఇట్ ఈస్ బికాజ్ కోవిడ్ కండిషన్స్ వలన రాష్ట్రాలు కేంద్రము ప్రతి ఒక్క చోట కూడా అధ్యక్ష మనకు రెవెన్యూలన్నీ కూడా కంప్లీట్ దాదాపు 3 నెలలు అసలు జీరో రెవెన్యూలో ఇంచుమించు వచ్చినాం కాబట్టి దానికి అనుగుణంగా టు హ్యాండిల్ కోవిడ్ సిచ్యువేషన్ యాజ్ వెల్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్వైర్మెంట్ దిస్ ఇస్ ప్రపోజ్డ్ అధ్యక్ష టు 4.5%. అదేవిధంగా అధ్యక్ష సెక్షన్ 9B ఆఫ్ AP FRBM Act 2005 ప్రకారం అధ్యక్ష ప్రపోజల్ ఇస్ 2015-16 నుంచి 2021కి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అధ్యక్ష షుడ్ నాట్ బి మోర్ దెన్ 5%. 5% వరకు ఫిజికల్ డెఫిసిట్ పర్మిట్ చేస్తూ అధ్యక్ష. అదేవిధంగా విచ్ ఇంక్లూడ్స్ అంటే మామూలుగా 3% ఏదైతే ఉంటుందో అధ్యక్ష 2% కేంద్ర ప్రభుత్వము అదనంగా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష యాజ్ అ వన్ టైం ఈ 2020-21 సంవత్సరానికి బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ వలన పాండమిక్ వలన ఒక 2% అడిషనల్ బారోయింగ్ ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో 0.5% అన్కండిషనల్ బారోయింగ్, 0.5% వచ్చేసి కండిషనల్ బారోయింగ్ కానీ విచ్ బికాస్ ఆఫ్ GST కాంపెన్సేషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దట్ ఆల్సో బికాస్ వి హావ్ ఆప్టెడ్ ఫర్ ఆప్షన్ 1 దట్ ఆల్సో బికేమ్ అన్కండిషనల్ అధ్యక్ష. అండ్ ద బ్యాలెన్స్ 1% ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఆస్పెక్ట్స్ అధ్యక్ష. కొన్ని సంస్కరణలు ఉదాహరణకు నిన్ననే మున్సిపల్ చట్టంలో కూడా సంస్కరణలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సంస్కరణలు అధ్యక్ష. ఇట్లా 4 సంస్కరణలు ఈ సంస్కరణకు 0.25% అదనంగా బారోయింగ్ అన్ని కలిపితే 2% అధ్యక్ష. టోటల్ కలిపి అందుకని ద ప్రపోజల్ ఆఫ్ AP government is 5% of GSDP అధ్యక్ష is the fiscal deficit limit. అదేవిధంగా అధ్యక్ష ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు సెక్షన్ 9C ఆఫ్ ద AP FRBM Act 2005 అధ్యక్ష టు ఎన్షూర్ దట్ ఫైనాన్షియల్ 2015-16కు అవుట్ స్టాండింగ్ టోటల్ లైబిలిటీస్ ఏదైతే టోటల్గా మన అప్పులు ఉన్నాయో 35% ఆఫ్ GSDP అధ్యక్ష.
రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 35% దాటకుండా ఉండేట్టుగా అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. విచ్ ఇంక్లూడ్స్ అంటే దీంట్లో 2% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అది కలుపుతూ దాదాపు 35% అధ్యక్ష. దేర్ఫోర్ దేర్ ఆర్ 3 అమెండ్మెంట్స్ అధ్యక్ష. దే ఆర్ సెక్షన్ 9A of APFRBM Act 2005, section 9B of APFRBM Act 2005 and section 9C of APFRBM 2005 అధ్యక్ష. 9A వచ్చేసి this pertains to revenue deficit, 9B అధ్యక్ష this pertains to fiscal deficit and 9C వచ్చేసి this pertains to liabilities అధ్యక్ష. therefore సభను కోరుతున్నాం అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో మామూలుగా 2015-16లో చేయాల్సిన అమెండ్మెంట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు దాంతో పాటు కూడా అంటే కన్సిడరింగ్ దట్ ఓల్డ్ పీరియడ్ కూడా చేస్తున్నాం, ఆమోదించాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. The question is that the Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 3, class 1. Enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2 and 3, class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, class 2 and 3, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Adhyaksha, I request that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, as have it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh State Development Corporation Bill 2020. Minister. Adhyaksha, I request to move that the Andhra Pradesh State Development Corporation Bill 2020 be taken into consideration. Motion moved. Discussion and consideration of this. Adhyaksha, Andhra Pradesh State Development Corporation Limited అధ్యక్ష, ఇదొక 100% స్టేట్ ఓన్డ్ ఎంటిటీ అధ్యక్ష. ముఖ్య ఉద్దేశం వచ్చేసి అధ్యక్ష, ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన నవరత్నాల్లో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో టు బ్రింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ సెక్షన్స్, ఎస్పెషలీ ద డౌన్ ట్రాడన్ అండ్ విమెన్ అండ్ ఫార్మర్స్. ఏ స్కీములు అయితే నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయో దానిలకు అన్నిటికి కూడా కంప్లీట్గా ఎటువంటి కొరత లేకుండా ప్రతి సంవత్సరం కూడా రింగ్ ఫెన్స్ చేసి, అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి వేరే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ స్కీములు నడిచేదానికి కానీ స్కీములకు కావాల్సిన ఆదాయ వనరులు కానీ ఇబ్బంది లేకుండా ఉండేదానికోసము ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరి ఫామ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా 6 కొత్త స్కీములు ఉన్నాయి అధ్యక్ష. అండ్ ఈ 6 స్కీములు నడిపేదానికి కూడా మనకు ఒక సపరేట్ ప్రత్యేకంగా దీనికి వచ్చిన ఒక ఆదాయ వనరులు ఏర్పాటు చేయడం అధ్యక్ష. సో దీంట్లో అధ్యక్ష ముఖ్యంగా ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో అధ్యక్ష, ఇది ఇంటర్నేషనల్గా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఏ దేశము ఏ విధంగా మరి ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఇది శాశ్వతంగా మరి నిలబడాల్సినవి కాబట్టి అందులో భాగంగా అధ్యక్ష పావర్టీ ఎరాడికేషన్ అండ్ లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ SDG 1, డబులింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ SDG 2, రిలయబుల్ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ SDG 3, ఇంక్లూజింగ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ SDG 4, ఉమెన్ ఎంపవర్మెంట్ SDG 5, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ SDG 6, హౌసింగ్ ఫర్ పోర్ SDG 11 అధ్యక్ష. సో ముఖ్యంగా అధ్యక్ష పావర్టీ ఏదైతే పేదరికం నిర్మూలన, అదేవిధంగా మరి మన రైతులకు వ్యవసాయదారులకు సంబంధించిన మరి ఆదాయ వనరులు పెంచడము, అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మరి యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వం మరి అన్ని విధాలుగా తోడ్పాటు ఉండడము, అదేవిధంగా అధ్యక్ష ఉమెన్ ఎంపవర్మెంట్ అధ్యక్ష మరి మహిళలను అభివృద్ధి చేయడము, అదేవిధంగా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అండ్ మనకు ఇళ్లకు సంబంధించినది అధ్యక్ష. సో దీంట్లో అధ్యక్ష ముఖ్యమైన మన ప్రోగ్రామ్స్ వచ్చేసి 6
స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ అండర్ మనబడి నాడు నేడు. ఏదైతే నాడు నేడు ప్రోగ్రామ్ ఉందో అధ్యక్ష, దీనికి సంబంధించిన అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్స్ ఏదైతే ఉందో అదొక స్కీమ్గా అధ్యక్ష. ఎందుకంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక భాగంగా వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ అండర్ నాడు నేడు హెల్త్ అధ్యక్ష. నాడు నేడు ప్రోగ్రాంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో అదొకటి అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష, ఈ సంవత్సరమే ఘనంగా లాంచ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత. వైఎస్ఆర్ చేయూతో పాటు మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు ఆదాయ వనరులు మరి క్రియేట్ చేసేదే కాకుండా దానికి ఇంకా యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు మన అమూల్ కానీ లేదా యూనిలివర్ కానీ లేదా ఐటీసీ కానీ పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ చేసి శాశ్వతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసేదానికి అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష, ఇది కూడా నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో ఒక ప్రామిస్లో వాగ్దానంలో భాగంగా ఏదైతే వాళ్లకు 2019 మే నాటికి ఉన్న వాళ్ళ అప్పు ఏదైతే ఉందో అది దశల వారీగా మరి దాన్ని గవర్నమెంట్ వాళ్ళకి సహాయపడడం అధ్యక్ష. అదేవిధంగా జగనన్న అమ్మఒడి అధ్యక్ష, అమ్మఒడి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రివల్యూషనరీ ప్రోగ్రామ్ అధ్యక్ష. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పిల్లవానికి కానీ పాపకు కానీ చదువుకునే వాళ్ళకి కాకుండా వాళ్ళ తల్లిని ఇన్సెంటివైజ్ చేయడం అధ్యక్ష. సో దట్ ఫ్యామిలీలో తల్లి ఇంట్రెస్ట్తో పిల్లలు చదువు చూసుకుంటారనే ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా అధ్యక్ష, ఏదైతే ఇది కూడా ప్రెస్టీజియస్ ప్రోగ్రాము. ఇవన్నిటికి కూడా ఈ అన్ని ప్రోగ్రామ్స్ 6 ప్రోగ్రామ్స్ కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కావాల్సిన వనరులు ఖర్చుకు సంబంధించిన వనరులు తక్కువ కాకుండా ఉండేదానికోసము మనకు ఎక్సైజ్ ద్వారా అధ్యక్ష, ఎక్సైజ్ కూడా ఒక పాలసీ తీసుకుంది అధ్యక్ష గవర్నమెంట్. ఏం పాలసీ తీసుకుందంటే స్లోగా అధ్యక్ష మద్యపాన నియంత్రణలో భాగంగా మనము ఒక ట్యాక్స్ పెంచే అధ్యక్ష. ట్యాక్స్ పెంచి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ARET అని ఏదైతే ఉందంటే ఉద్దేశం ఏమంటే అధ్యక్ష, ఎప్పుడైతే మద్యపానీయాల మరి ధర పెరుగుతుందో ఆ ధర పెరిగినప్పుడు కన్సంప్షన్ అనేది తగ్గుతుంది, దశల వారీగా కన్సంప్షన్ తగ్గుతుంది. అండ్ ఏదైతే పెంచినందువలన వచ్చే ఆదాయం వస్తుందో ఆ ఆదాయము అదర్ విషయాలకు వాడకుండా అది ప్యూర్లీ ఈ 6 సంబంధించిన ప్రోగ్రామ్స్కు మాత్రం వాడేదానికంటే ఇట్ ఇస్ అ నావెల్ ఐడియా అధ్యక్ష. ఒకవైపు ARET అంటే అడిషనల్గా మద్యపానాల మీద రేటు పెంచడము, పెంచిన రేటు ఎక్కడంటే అక్కడ వాడకుండా ఆ డబ్బులు ప్యూర్లీ ఈ 6 ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో 6 ప్రోగ్రామ్స్ను కంటిన్యూస్గా ఇబ్బంది లేకుండా ఉండేదానికి క్రియేట్ చేసేదానికి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇది అచీవ్ చేసేదానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసి SBI క్యాపిటల్ మార్కెట్స్ అని ఒక అడ్వైజరీ ఫర్మ్ అధ్యక్ష. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సబ్సిడరీ అధ్యక్ష. ఇట్ ఇస్ కాల్డ్ SBI క్యాపిటల్ మార్కెట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే SBI క్యాపిటల్ మార్కెట్స్ వాళ్ళు మనల్ని అడ్వైజ్ చేస్తారు అధ్యక్ష. ఏ సంస్థ నుంచి తక్కువ వడ్డీకి మనకి ఎక్కడైతే మనము అమౌంట్ డ్రా చేసుకునేదానికి ఉందనేసి ఆ డబ్బులు కట్టేదానికి పెట్టేదానికి వడ్డీ కట్టేదానికి ఈ ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయం ఎక్స్ట్రా ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయము కలిపి ఇచ్చేదానికి అధ్యక్ష. ఇది ముఖ్య ఉద్దేశము. దీనికి కానీ అధ్యక్ష చట్టం అవసరం కాబట్టి టు ఎన్ష్యూర్ అడిక్వేట్ ప్రొవిజనింగ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అధ్యక్ష. దీనికి కావాల్సినంత వనరులు ఉండేదానికోసము మరి ఈ చట్టము మరి తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. టు రింగ్ ఫెన్స్ అధ్యక్ష, అంటే ఎప్పుడైతే దానికి టైఅప్ చేస్తామో ఆ డబ్బులు వేరే ఏ పర్పస్ కూడా వాడకుండా అదేవిధంగా ఏ పర్పస్కి అయితే మనం క్రియేట్ చేసినామో ఆ పర్పస్కు కావాల్సినంత డబ్బులు ఉండేట్టుగా 2 అధ్యక్ష. రింగ్ ఫెన్సింగ్. ఎంటర్స్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ స్కీమ్స్ అధ్యక్ష. ఈ స్పెసిఫిక్ 6 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో కవర్ అయ్యేదానికి అధ్యక్ష. ఒకటి వచ్చేసి వన్స్ అగైన్ రిపీట్ అధ్యక్ష, మనబడి నాడు నేడు, అదే పనులుగా ఆసుపత్రులు నాడు నేడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా 6 ప్రోగ్రామ్స్ అధ్యక్ష. అదేవిధంగా కమిటెడ్ ఫైనాన్షియల్ స్ట్రీమ్ టు ద లెండర్స్ బ్యాంకులు ఎవరైతే లెండర్స్ మనకున్నారో వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో మరి ఎటువంటి కొరత లేకుండా ఉండేదానికోసము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దేర్ఫోర్ దీనికి సంబంధించిన అన్ని రకాల అంటే ప్రభుత్వ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే పవర్స్ వచ్చేసి ఏదైనా కానీ ఫండ్స్ రేజ్ చేసేదానికి అతి తక్కువ వడ్డీలకు ఫండ్స్ తెచ్చుకునేదానికి SBI క్యాపిటల్ ఫండ్స్ నుంచి వాళ్ళని ఎంప్లాయ్ చేసి వాళ్ళ ద్వారా మనము కావాల్సిన ఫండ్స్ తెచ్చుకునేదానికి. అదేవిధంగా అధ్యక్ష బ్యాంక్స్ కానీ ఏదన్నా కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష టు ఇష్యూ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, బిల్స్ అధ్యక్ష. And also to promote or concur in establishing any companies or trusts or societies అధ్యక్ష.
ఇవన్నీ కూడా ఏవైతే ఆస్తులు ఉంటాయో ఈ ఆస్తులన్నీ కూడా కేవలము దీనికి సంబంధించిన 6 స్కీములకు మాత్రమే పరిమితమై ఉండేట్టుగా ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అధ్యక్ష. దీనికి కావాల్సిన సమృద్ధిగా ఫండ్స్ వచ్చేదానికి ఏఆర్ఈటీని అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ టైప్ చేయడం అధ్యక్ష. దీనికి చట్టం ఆమోదం కోరుతున్నాను అధ్యక్ష సభ. సార్ నమస్కారం సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అందంగా కూడా చెప్పారు సార్. సింపుల్గా అప్పులు చేసి ప్రజల మీద భారం మోసుకుంటున్నాము అని చెప్పకుండా చాలా ఏంటి సార్ అంతే కన్సర్న్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ సార్. ఎవరు లిక్కర్ తాగుతున్న వాళ్ళ మీద సార్ లిక్కర్ తాగుతున్న వాళ్ళ మీద అదనంగా భారం మోపుతున్నాము అనేటువంటిది మంత్రి గారు ఒకరు చెప్పారు. ఎందుకోసం పెడుతున్నామంటే ప్రజల్ని తమ కాళ్ల మీద తాము నిలబెట్టడానికి అంటున్నారు. ముందు ప్రభుత్వం తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తోందని నేను అడుగుతున్నాను సార్. అప్పుల మీద పెడుతున్నటువంటి దృష్టి ఆదాయాన్ని పెంచుకోవడంలో అప్పుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు కానీ వ్యవస్థీకృతంగా వ్యాపారాన్ని పెంచి వ్యాపారాల ద్వారా తద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చుకునేటువంటి ప్రయత్నం మా మంత్రి గారు చేస్తున్నామని చెప్పుకుంటే కొంతైనా సంతోషపడుండే వాళ్ళం సార్. అది చేయకుండా పలు రకాలుగా ఈ తెచ్చిన 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో అప్పులు పెంచుకోవడానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2% పెంచినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి 4 కండిషన్లకి తలొగ్గింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్రం చెప్తే తలొగ్గారు. మేము ఎటువంటి పరిస్థితులను భారం వేయడానికి సిద్ధంగా లేవని చెప్పి హరీష్ రావు గారు డైరెక్ట్ గా ఆన్ రికార్డ్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం సార్. ఏం చెప్పారు సార్? 2% ఎఫ్ఆర్బిఎం పెంచుకోవడానికి మీరు అర్బన్ లో ట్యాక్సులు పెంచండి అన్నారు. నిన్న యాక్ట్ పెంచారు. అర్బన్ లో ప్రతి మున్సిపాలిటీలోనూ రేపటి నుంచి ట్యాక్సులు పెంచబోతున్నారు. మా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాత్రం కేవలం 10% మాత్రమే పెంచుతున్నారు. కేవలం 10% అంటున్నారు సార్. వాస్తవానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి కుటుంబం మీద కూడా అదనంగా భయంకరమైనటువంటి భారం పడబోతోంది అనేటువంటిది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో అర్థమవుతుంది అధ్యక్ష. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లో కూడా తీసుకొచ్చారు. దాని మీద కూడా ప్రతి కుటుంబం మీద కూడా భారం పడబోతోంది అధ్యక్ష. వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమంటే దాన్ని ఎంత డిఫికల్టీ చేయాలో అంత డిఫికల్టీ చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే ఆలోచింపజేసేటువంటి ప్రయత్నాన్ని చేసి ఆ రకంగా ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలో మానేసి ప్రజల మీద భారం వేయడానికి కార్పొరేషన్ల మీద కార్పొరేషన్లు ఇంకా కొత్త కొత్త వ్యవస్థలు కనిపెడుతున్నారు అధ్యక్ష. కార్పొరేషన్లో అప్పులు తీసుకొస్తున్నారు, పీడీ అకౌంట్లకు తీసుకొస్తున్నారు, పీడీ అకౌంట్ల నుంచి ప్రభుత్వ ఖజానాలకు వాడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేసినా గత ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా కూడా ఇది సమర్థనీయం కాదు అధ్యక్ష. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో అప్పు తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చి పీడీ అకౌంట్లో పెడతారు, ఇంకో పర్పస్కి వాడతారు. ఇక్కడ మాత్రం మేము రింగ్ ఫెన్స్ చేస్తున్నాం. చాలా చక్కగా చెప్పారు. నిజంగా మంత్రి గారు రింగ్ ఫెన్స్ చేసినట్టు ప్రతి కార్పొరేషన్లోనూ చేయగలిగితే కొంతన్నా అనుకున్న లక్ష్యాలు చేయడానికి అప్పులు చేయడం తప్పు కాదు అధ్యక్ష. అభివృద్ధి చేయడానికి అప్పులు చేయడానికి తప్పు కాదు అధ్యక్ష. తిని పప్పన్నం తినడానికి ప్రభుత్వం అప్పులు చేస్తున్నాం, మేము ఆదాయాన్ని పెంచుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా అందమైన వర్ణనలు ఇస్తూ ఉన్నారు. నేరుగా ప్రజల మీద ఎన్ని కోట్ల భారాన్ని పెంచబోతున్నారు అనేటువంటి చెప్తే బెటర్ సార్. ఈ ఒక్క సంవత్సరంలోనే గత 5 ఏళ్ల ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ చేశారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఎంత భారాన్ని ప్రతి పేద సగటు ఎంత పెంచబోతున్నారో ఒక్క ముక్కలో చెప్తే సంతోషిస్తారు సార్. ఇంక అంతకు మించి నేనేం డిమాండ్ చేయట్లేదు సార్. గౌరవ పిఎస్సి చైర్మన్ గారు శాసనసభ్యులు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఏమని, ఎక్కడి నుంచి వస్తుంది ఈ అప్పుకు సంబంధించిన వనరులు అని. అధ్యక్ష, ఇది చాలా నావల్ ఐడియా అధ్యక్ష. ఇది నిజం చెప్పాలంటే ఇంతకుముందు 40-50 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ ఆలోచన రాలేదు. అయితే ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే అధ్యక్ష, ఈ ప్రభుత్వము మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్అట్ విత్ దిస్ నావల్ ఐడియా అని ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఎందుకంటే 6 స్కీములు అధ్యక్ష. ఏదేవి? మనబడి నాడు నేడు, ఆసుపత్రి నాడు నేడు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అమ్మ ఒడి ఏదైతే అమౌంట్ మరి తల్లికి ఇస్తున్నామో టు ఇన్సెంటివైజ్
పిల్లలను చదువుకు పంపించేదానికి ఈజ్ ఇట్ లాంగ్ టర్మ్ 10-20 సంవత్సరాల తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష? ఏదైతే రైతు భరోసా ఈరోజు ఏ విధంగా రైతులకు ఉపయోగపడిపోతా ఉంది అధ్యక్ష? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా 2019 ముందర అధ్యక్ష, 2014లో గత ప్రభుత్వం ఏమనంటే ప్రతిసారి గత ప్రభుత్వం విషయము నాకు కూడా తీబుద్ధి కాదు అధ్యక్ష, కాకపోతే దే కంపెల్ అస్ టు డూ దట్ అనమాట. 2014లో ఏమని చెప్పినారు అధ్యక్ష? మొత్తం మాఫీ చేస్తామని చెప్పినారు అన్నారు. మొత్తం మాఫీ బేషరతుగా మాఫీ అన్నారు అధ్యక్ష. బేషరతుగా మాఫీ అన్నారు, చేయలే. అక్క చెల్లెలకు బేషరతుగా మొత్తం మాఫీ అన్నారు, చేయలే. లాస్ట్లో 5 సంవత్సరాలు పాపం మోసపోయిన అక్క చెల్లెళ్ళంతా లాస్ట్కి వస్తానే మళ్ళా పసుపు కుంకుమ అని చెప్పారు అధ్యక్ష. అనుకున్నారు మళ్ళీ రెండోసారి మోసపోతారని. ఆడవాళ్ళు మోసపోతారమ్మా? ఎవరన్నా ఆడవాళ్ళు? నాకు తెలిసి ఎవరు మోసపోరు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ఏమధ్యక్ష 2019 నాటికి ఏదైతే ఉందో 4 విడతల్లో అధ్యక్ష, 4 విడతల్లో సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ మనం ఇస్తూ అట్లని చెప్పి ఏం చేస్తున్నాం అధ్యక్ష? వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ప్రభుత్వము టైఅప్ చేస్తుంది. ఏ విధంగా టైఅప్ చేస్తుంది? శాశ్వతంగా వాళ్లకు ఏదో ఒక స్కీమ్ ద్వారా శాశ్వతంగా వాళ్లకు ఆదాయం వచ్చేదానికి. సిమిలర్లీ వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష, వైఎస్ఆర్ చేయూత కూడా 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏ విధంగా టైఅప్ చేస్తున్నారు? శాశ్వతంగా వాళ్ళకు ఉండేట్టుగా. ఎవరితో టైఅప్ చేస్తున్నాం అధ్యక్ష? అమూలు, ఐటీసీ, యూనిలివర్, వీళ్ళందరూ మొత్తం ఎక్కడ అధ్యక్ష? ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందిన సంస్థలు. అంటే ₹1 డబ్బులు ఒక మహిళకి ఇచ్చినామంటే ఆ మహిళకు ఆ రూపాయి డబ్బు కూడా పర్మనెంట్గా ఉండేట్టుగా, వేస్ట్ కాకుండా ఉండేట్టుగా, శాశ్వతంగా ఆదాయము అనేది వచ్చేట్టుగా, పెరిగేట్టుగా. ఇది వెరీ బ్యూటిఫుల్ నావల్ ఐడియా అధ్యక్ష. దీనికి టైఅప్ ఎట్లా ఇస్తున్నాం అధ్యక్ష? అంటే మనము ఎస్బీఐ క్యాపిటల్ ఫండ్స్, ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండేది అధ్యక్ష. ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాము మన భారతదేశము ఈరోజు ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే అని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఎస్బీఐ క్యాపిటల్ ఫండ్స్ను వీఆర్ ఎంప్లాయింగ్ అధ్యక్ష. వాళ్ళని ఎంప్లాయ్ చేసి ఎందుకు అధ్యక్ష? బికాజ్ మనం ఎక్కడైతే అప్పు తీసుకుంటామో లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు వాళ్ళు కూడా చేసినారు అధ్యక్ష, బ్రహ్మాండంగా చేసినారు. అమరావతి అని చెప్పి బాండ్స్, అమరావతి బాండ్స్ అని అంటే అన్ని చోట్ల 6, 7, 8% వస్తుంటే వీళ్ళు మాత్రం ఘనంగా పోయి 10.5%కు తెచ్చినారు అధ్యక్ష. 10.5%కు తెచ్చంటే మామూలుగా మార్కెట్లో దొరికేదానికంటే 3% ఎక్కువ తెచ్చి 3% ఎక్కువ తెచ్చుకొని పసుపచ్చ పూలు చల్లుకుండ్రి, పసుపచ్చ రంగు చల్లుకుండ్రి, మొత్తం పండగ చేసి అప్పు చేసేదానికి కూడా పండగ చేసిన ఏకైక సందర్భం అంటే అప్పుడే ఉంటుంది అనుకుంటా అమరావతి బండి. చేయలే అప్పుడంతా పండగ. ఇది మనం ఏం చేస్తున్నాం అధ్యక్ష? ఎస్బీఐ క్యాపిటల్ ఫండ్స్కి ఇచ్చినాం. ఎందుకంటే ఎస్బీఐ క్యాపిటల్ ఫండ్స్ లీస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు తెచ్చేదానికి. అంటే మనం టేకప్ చేసిన స్కీమ్స్, బ్యూటిఫుల్ స్కీమ్స్, క్యాపిటల్ వర్క్స్, లాంగ్ లాస్టింగ్ వర్క్స్ శాశ్వతంగా మనము ఎవరికి ఇచ్చినాం అధ్యక్ష? డబ్బులు తెచ్చేదానికి ఎస్బీఐ క్యాపిటల్ ఫండ్స్కు. అండ్ ఏ విధంగా అధ్యక్ష టైఅప్ చేసిండేది? మనము ఎక్కడి నుంచి తెస్తున్నాం దానికి టైఅప్? ఏదైతే మద్యపానాల మీద ట్యాక్స్ ఇంక్రీజ్ చేసినామో ఏఆర్ఈటీ, ఈరోజు పక్క రాష్ట్రం అని చెప్పి తీసుకున్నారు అధ్యక్ష. పక్క రాష్ట్రం అని ఒక ఉదాహరణ తీసుకున్నారు గౌరవ సభ్యులు. ఈరోజు దాదాపు అధ్యక్ష, ఈరోజు ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడే, యాజ్ ఆన్ టుడే రేటు మనకు పక్క రాష్ట్రాల్లో పెద్ద తేడా లేదు అధ్యక్ష. ఒక టైంలో కోవిడ్ టైంలో పెరిగింది తేడా, నేనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు దాదాపు దగ్గరకు వచ్చింది. అంటే మనము ఎంతైతే పెంచినామో పక్క రాష్ట్రాలు కూడా పెంచినారు. పక్క రాష్ట్రాలు పెంచిన దానికి మనం పెంచిన దానికి తేడా ఏమంటే మనం పెంచిన మొత్తం అంతా కూడా ప్యూర్లీ ఎస్క్రో అకౌంట్లో పెడుతున్నాం అధ్యక్ష. అంటే మేము ఒకవేళ ఆ డబ్బులు పెంచిన డబ్బులు వాడాలంటే కూడా, చట్టపరంగా వాడాలంటే కూడా మాకు వాడుకుండే హక్కు లేకుండా, మనము డబ్బులు చేతిలో ఉండే కూడా వాడే హక్కు లేకుండా కంప్లీట్గా దానికి ఆ అకౌంట్కు టైఅప్ చేసేస్తాం అధ్యక్ష. అంటే ఒకవేళ ఏమన్నా పొరపాటున మళ్ళా ఏ పరిస్థితి వలన వాడకూడదు, ఇది ఓన్లీ ఫర్ ఈ పర్పస్ పోవాలని చెప్పి ఎస్క్రో చేశాం అధ్యక్ష. ఇంతకంటే నావల్ స్కీమ్ ఉంటుంది అధ్యక్ష. మోరోవర్ ఇంకోటి అధ్యక్ష, దిస్ ఎంటైర్ మనీ కమ్స్ టు ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. సో దెర్ ఇస్ నో వే ఆఫ్ నాట్ అకౌంటింగ్ ఫర్ ఇట్. అంటే ఇంత బ్యూటిఫుల్ ఐడియా అధ్యక్ష. బహుశా ఐ థింక్ మన పిఎస్సీ చైర్మన్ గారు కూడా ఈ టోటల్ డీటెయిల్స్ తెలుసుంటే ఆయన కూడా ఒప్పుకుంటారు అధ్యక్ష. తను కూడా మనస్తత్వం నాకు తెలుసు, ఒప్పుకుంటారు ఇది మంచి స్కీమ్ అని చెప్పేసి. అదేవిధంగా అధ్యక్ష, మరి నేబరింగ్ స్టేట్స్ గురించి వాళ్ళు ఒప్పుకోలేదు,
ఈ 2% ఏమైంది అధ్యక్ష? వాళ్ళు కూడా అధ్యక్ష ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చిన అధ్యక్ష జిఎస్టీలో. కోవిడ్ వలన మనకు ఆల్రెడీ ఆర్థికంగా ఒక స్లోడౌన్ ఉంది, కోవిడ్ వలన అసలు పూర్తి జీరో పడిపోయింది. కాబట్టి కేంద్రం ఏదైతే 14% ప్రొటెక్టెడ్ ఇన్కమ్ మనకి ఇవ్వాలనో ప్రొటెక్టెడ్ రెవెన్యూ ఇవ్వలేకుండా ఉన్నాం కాబట్టి ఏం చేయాలని చెప్పి దాదాపు 3 నెలలు జరిగింది అధ్యక్ష. 3 నెలలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలు అది ఇండిపెండెంట్ వాళ్ళ ఆలోచన పరంగా అధ్యక్ష, వాళ్ళ ఆలోచన పరంగా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్గా ఇప్పుడు ఏం జరిగిందంటే అధ్యక్ష, ఒక 8 రాష్ట్రాలు మాత్రమే 29 రాష్ట్రాల్లో ఆప్షన్ 1 తీసుకోలేదు, 2 ఆప్షన్లు ఇచ్చినారు అధ్యక్ష. మనం మొదట్లోనే మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే తీసుకోలేదో యాజ్ ఆన్ టుడే వాళ్ళు కూడా ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేసినారు అధ్యక్ష. పొలిటికల్గా సమ్ స్టేట్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్గా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఓవరాల్గా అధ్యక్ష ఈరోజు భారతదేశం మొత్తం కూడా మనము ఏ ఆప్షన్ అయితే తీసుకున్నామో 2% జిఎస్డిపి 2% బారోయింగ్ అందరూ కూడా అదే ఆప్షన్లోకి వచ్చేసినారు అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, పవరు, ఈఓడిబి అండ్ అర్బన్ ట్యాక్సెస్ నేను చాలా క్లియర్గా కూలంకషంగా మన మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమని చెప్పినారు? మ్యాక్సిమం అవుటర్ లిమిట్ 10 to 15% దాటేదానికి లేదు. అంటే పాత ట్యాక్స్ మీద కొత్త విధానం ఏదున్నా కూడా పాత పన్ను ఎంత అయితే ఉందో విలువ ఎంతున్నా కూడా, ఆస్తి విలువ ఎంతున్నా, ఇంకో విలువ ఎంతున్నా, రెంట్ విలువ ఎంతున్నా కూడా కండిషన్ ఏం పెట్టినారు అధ్యక్ష అంటే ఈరోజు ఎన్ని కోట్లాది రూపాయల ఇండ్లు ఉన్నా కూడా ఒకవేళ 1000 రూపాయలు ట్యాక్స్ ఉంటే మనం ఎంత విధించాలంటే కూడా 10 నుంచి 15% దాటి విధించేదానికి లేదు అని చెప్పి ఒక కండిషన్ ఉంది. కాబట్టి వాట్ డిఫరెన్స్ ఇస్ గోయింగ్ టు మేక్ అధ్యక్ష? వాస్తవానికి అధ్యక్ష గత 15 సంవత్సరాల నుంచి అధ్యక్ష మేజర్ గ్రామ పంచాయతీలంతా కూడా సంవత్సరానికి 5% పెంచుతూ ఉంటారు కదా అధ్యక్ష. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ప్రతి సంవత్సరం పెంచుతున్నారు అయితే. ఫర్ సమ్ రీజన్ అర్బన్ లోకల్ బాడీస్లో ఇది చేయలేదు. కాబట్టి ఈరోజు సంస్కరణలు అనేది మొత్తం దేశవ్యాప్తంగా తెచ్చినారు తప్ప దాన్ని వేరే ఉద్దేశంతో కాదు అధ్యక్ష. ఇది తేవడం అనేది యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే ఇట్ ఈస్ స్ట్రెంగ్థనింగ్ ద అర్బన్ లోకల్ బాడీస్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం కూడా అధ్యక్ష, ఎందుకంటే కంపారిజన్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇంకొక ఇష్యూ కూడా అధ్యక్ష పిఎస్సి చైర్మన్ గారు అడిగినారు. పీడీ అకౌంట్స్ అనేది యాక్చువల్గా నిజం చెప్పాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీడీ అకౌంట్స్ వర్ మేడ్ ఇన్ 2014-19. యాజ్ సచ్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇది ఇన్ పీడీ అకౌంట్స్ అధ్యక్ష. ఈరోజు పీడీ అకౌంట్స్ కూడా కుదిర్చి స్ట్రీమ్లైన్ చేసి అకౌంటింగ్ సిస్టమ్ అంతా స్ట్రీమ్లైన్ చేసి పీడీ అకౌంట్ అంటే ఏమధ్యక్ష, విత్ ఇన్ అవర్ అకౌంటింగ్ సిస్టమ్ దెర్ ఇస్ వన్ మోర్ అకౌంట్ అనమాట. అంటే ఇంతకు ముందు బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు, బ్యాంకులో పెడితే మనకి ఏ డబ్బులు ఎక్కడున్నాయని తెలియదు. ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టకుండా విత్ ఇన్ ద గవర్నమెంట్ అంబిట్లోనే వచ్చేటట్లు ఇంకొక అకౌంట్ అనమాట. అంత తప్ప అదేం బయటికి పోయేదేం కాదు అధ్యక్ష. అండ్ నిజం చెప్పాలంటే మోర్ నెంబర్ ఆఫ్ పీడీ అకౌంట్స్ వర్ దేర్ ఇన్ 2014-19. మనం కొద్ది కుదిర్చినాం, బట్ అయినా దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ రాంగ్ ఇన్ పీడీ అకౌంట్స్ అధ్యక్ష. అదేవిధంగా ఎర్స్ట్వైల్ గవర్నమెంట్ అధ్యక్ష, పాత ప్రభుత్వం 2014 నుంచి 19 ఏవైతే అప్పులు చేసినారో వాళ్ళు దానికి రెవెన్యూస్ టైప్ చేయలేదు అధ్యక్ష. రెవెన్యూ టైప్ చేయకుండా అప్పులు చేసినారు. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే అప్పు తీసుకుంటున్నామో ఎస్పెషల్లీ 6 ప్రోగ్రామ్స్కు మనం టైఅప్ చేస్తున్నాం. అంటే ప్రతి రూపాయి కూడా ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా వాడాలంటే కూడా ప్రభుత్వం వాడేదానికి లేదు, ఓన్లీ ఈ 6 అవసరాలకు మాత్రమే వాడొచ్చు అని చెప్పేసి టైప్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అర్స్ట్వైల్ పాత ప్రభుత్వంలో అధ్యక్ష 2014-19 చూసినట్లయితే అప్పు చేసినారు అధ్యక్ష. బట్ అప్పు అనేది ఏ పర్పస్కు చేసినారనేది, అంటే శాశ్వతంగా ఇది మిగిలిపోయింది, శాశ్వతంగా ఈ అభివృద్ధి జరిగింది, ఒక శాశ్వతమైన ఒక ఇది నిలబడింది అనేది లేకుండా అది ఒక టెంపరీ ప్రోగ్రామ్స్. ఆ టెంపరీ అందుకనే అప్పుడు ఈ సభలో మనం బయట పబ్లిక్ కూడా అనుకునే వాళ్ళ అధ్యక్ష, అసలు టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని. అన్ని టెంపరీ ఉన్నాయి అధ్యక్ష. పర్మనెన్స్ ఎక్కడుంది అధ్యక్ష? అప్పుడు అసలు పర్మనెన్సీనే లేకుండా పోయింది. అండ్ అప్పట్లో కొన్న పవర్ కూడా అధ్యక్ష చాలా హై కాస్ట్. ఇప్పుడు ఇంతకు ముందే పొద్దున జరిగింది అధ్యక్ష, సౌర్య విద్యుత్ యావరేజ్ 6 రూపాయల ప్రకారం పీపీఎల్ ఎంటర్ అయినారు అధ్యక్ష. మేము అది తప్పనలేదు, ఆ రోజు 6 రూపాయలు రేట్ ఉండిండొచ్చు, నేను కాదన్నాను. కాకపోతే ప్రపంచానికి అంత తెలుసు తగ్గుతుంది అని చెప్పి. వాయు విద్యుత్ కూడా సేమ్ అధ్యక్ష, 4 రూపాయలు 80 పైసలకు ఎంటర్ అయినారు, ప్రపంచానికంతా తెలుసు తగ్గుతుందని చెప్పి. ఇట్లా ఇన్జుడిషియస్ యూజేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్జుడిషియస్ యూజేజ్ ఆఫ్ డెట్ అధ్యక్ష అప్పుడు జరిగిండేది. అండ్ ఏదైనా కానీ అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏవైనా చేసినప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అనేది ఏదైనా టెండర్ ఎన్నో వర్క్స్ అధ్యక్ష, టెండర్ చేసిన దానికి ఫైనాన్షియల్ టైప్ లేకుండా టెండర్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. నిజం చెప్పాలంటే మన